స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు శుభోదయం. శరన్నవరాత్రి శుభాకాంక్షలతో దుర్గా వైశిష్ట్యం దీని గురించి కొంచెం చెప్పుకుందాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. దుర్గే స్మృతా హరసి భీతిమశేషజంతోః స్వస్థై స్మృతా మతిమతీవ శుభాన్ దదాసి. దారిద్ర్యదుఃఖభయహారిణికాత్వదన్యా సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్తా. దుర్గామ్మవారి గురించి చెప్పుకోవాలి అని చెప్పనంటే మనకి మార్కండేయ పురాణంలో మార్కండేయ మహర్షి విస్తృతంగా చెప్పారు. ఇంకా దేవీ భాగవతంలో ఇంకా చెప్పక్కర్లేదు, అమ్మవారి ప్రస్తావనే మొత్తం ఉంటుంది. మనకి దుర్గా అమ్మవారి ప్రస్తావన ఇంకా హరివంశంలో, అలాగే దేవీ భాగవతంలో శ్రీమద్ భాగవతంలో, తరువాత మహాభారతంలో ధర్మరాజు మొదలైనటువంటి వాళ్ళు ద్రౌపదితో పాటుగా పాండవులందరూ కూడా అజ్ఞాతవాసానికి వెళ్ళేటప్పుడు, వనవాసం అయిపోయి అజ్ఞాతవాసానికి వెళ్ళేటప్పుడు అక్కడ శమీ వృక్షానికి పూజ చేయడం, అక్కడ అమ్మవారిని స్తుతించడం మనకు కనిపిస్తుంది. అలాగే హరివంశంలో చూస్తే అక్కడ సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మే ఆర్యాస్తుతి, అమ్మవారు యశోద గర్భంలో పుట్టే ముందర మహామాయకి నువ్వు ఈ విధంగా పుట్టు అని చెప్పి వ్యూహం అంతా కూడా భూలోకంలో ఉన్నటువంటి రాక్షసుల్ని సంహారం చేయడానికి వ్యూహం మొత్తం చెప్తాడనమాట. అక్కడ ఆ సందర్భంలో శ్రీకృష్ణ పరమాత్మ ఆర్యాస్తుతి అనేది అక్కడ అమ్మవారిని స్తుతించడం జరుగుతుంది. అలాగే భారతంలోనే చూసుకుంటే శ్రీకృష్ణ పరమాత్మ మనకి తెలుసు అందరికీ, గీతాచార్యుడిగా అర్జునుడికి భగవద్గీతని ఉపదేశం చేశాడు. కర్తవ్య బోధ అనేది చేయడం జరిగింది. కర్తవ్యం మాత్రమే కాదు, మనకి శక్తి కూడా కావాలి, కేవలం ప్రయత్నం సరిపోదు. ప్రయత్నంతో పాటుగా దైవ యోగం కూడా, మనకి దైవ సహాయం కూడా అవసరం కావాలి. అందుకని ఈ భగవద్గీత బోధ చేసిన తర్వాత, గీతా బోధ చేసిన తర్వాత కృష్ణ పరమాత్మ దుర్గాదేవిని స్తుతించు, దుర్గాదేవిని స్మరించు అని చెప్పి అక్కడ అర్జునుడికి చెప్పడం జరుగుతుంది. అప్పుడు అర్జునుడు ఆచమనీయం చేసి దుర్గాదేవిని స్మరించి అక్కడ చిన్న స్తోత్రం కూడా ఉంటుంది. అప్పుడు ఆయన యుద్ధానికి వెళ్ళడం జరుగుతుంది. అంటే దీన్ని బట్టి అర్థమయ్యేది ఏమిటంటే మనకి ప్రయత్నం మాత్రమే కాదు, దైవ సహాయం కూడా కావాలి అని. శక్తి ఆవిడ, శక్తిని ప్రేరేపించేది ఆవిడ, ప్రయత్నం అనేది పురుష కర్తవ్యం అని మనకు తెలుస్తుంది. అదేవిధంగా ఇక్కడ విరాట పర్వంలో ఉన్నటువంటి యుధిష్ఠిర కృత దుర్గా స్తోత్రం, వనవాసం చివరి సమయంలో యక్షరూపంలో వచ్చి ధర్ముడు అంటే సాక్షాత్తు ధర్మమూర్తి వచ్చి అక్కడ ఆయన్ని ప్రశ్నలను అడగడం, ధర్మరాజుని అన్నిటికీ కూడా ఆయన సమాధానం చెప్పడం, ఇది మనకి యక్ష ప్రశ్నల కింద మనకి బాగా ప్రచారంలో ఉంది. ఈయన చెప్పినటువంటి సమాధానాలకి సంతృప్తి పడినటువంటి ఆ ధర్మమూర్తి మీకు విరాట నగరంలో కొలువున్నప్పుడు మిమ్మల్ని ఎవళ్ళు గుర్తించరు, మీరు హాయిగా సుఖంగా అజ్ఞాతవాసాన్ని ఏడాది పాటు కూడా గడుపుతారు అని చెప్పి ఆయన వాళ్ళకి వరం ఇవ్వడం జరుగుతుంది. అది అయిన తర్వాత ఇక్కడ శమీ వృక్షంలో వాళ్ళ ఆయుధాలని దాచడం పాండవులు, అక్కడ అమ్మవారిని స్తుతించడం అనేది మనకు కనిపిస్తుంది. శక్తి ఉన్నది వీళ్ళకి, కానీ ధర్మరాజుని లేదంటే అర్జునుడిని ఇంకా చెప్పాలి అంటే వీళ్ళని గుర్తించడం అనేది చాలా సులభం. ఎందుకంటే మామూలు మనుషులకి వాళ్ళకి కూడా చాలా తేడా, తేజస్సులో కానీ శారీర బలంలో కానీ దార్ఢ్యతలో కానీ చాలా తేడా కనిపిస్తుంది. ఇట్టే కనిపెడతారు అందరూ కూడా.
అందుకని వాళ్ళు మహామాయని ఆశ్రయించారు, ఆవిడనే శరణు వేడారు. అక్కడ మనకి యుధిష్ఠిరుడు ధర్మరాజు చేసినటువంటి దుర్గా స్తోత్రం చాలా చిన్నది, చాలా అద్భుతమైనది, శక్తివంతమైనది కూడా. దీంట్లో వైశంపాయనుడు చెప్తూ అంటాడు, విరాట నగరం రమ్యం గచ్చమానే యుధిష్ఠిర అస్తువన్ మనసాదేవీం దుర్గాం త్రిభువనేశ్వరీం అని చెప్పి అక్కడ వైశంపాయనుడు ప్రారంభిస్తాడు దుర్గా స్తోత్రాన్ని. అలా వెళుతూ ఈవిడ ఎక్కడ పుట్టింది, అసలు దుర్గా అనేది ఎప్పుడూ ఉంది, ఆవిడ ఇప్పుడు కాదు ఎప్పుడూ కూడా ఉన్నది. కాబట్టే వేదాల్లో కూడా అమ్మవారి ప్రస్తావన తీసుకురావడం అనేది జరిగింది. మరి ఇక్కడేమిటి కొత్తగా యశోద గర్భసంభూతాం నారాయణ వరప్రియాం అని. ఇక్కడ అమ్మవారు కంసుడు అష్టగర్భాలని కూడా నేను నాశనం చేస్తాను అని చెప్పి, దేవకి యొక్క అష్టగర్భాలని కూడా నాశనం చేస్తాను అన్నప్పుడు సప్తమ గర్భం కింద, అష్టమ గర్భం కింద ఈవిడ అక్కడి నుంచి ఇక్కడికి మార్చడం, యశోద దగ్గర నుంచి ఈ నందుడు ఇక్కడికి మార్చడం, వసుదేవుడు ఇక్కడికి మార్చడం, దేవకీదేవి దగ్గరికి, ఇక్కడ ఆ ప్రస్తావన ఉంటుంది. అష్టమ గర్భమే ఆవిడ కింద ఇక్కడ కనిపిస్తుంది మనకి. పుట్టింది ఆడపిల్ల అనుకుని కంసుడు ఆ పిల్లని రాతికి వేసి కొట్టడం, వేసి కొట్టిన వెంటనే ఆ పిల్ల కాస్త ఆకాశంలో కనిపించి అప్పటికే అష్టభుజ దుర్గగా కనిపించడం, సింహవాహినివై అక్కడ చుట్టూరా సిద్ధులు గంధర్వులు అందరూ కూడా ఆవిని సేవిస్తున్నారట. అక్కడ మనకు కనిపిస్తుంది ఆ ప్రస్తావనలో, భాగవతంలో. అలాగా ఉన్నటువంటి దుర్గే మళ్ళీ పుట్టింది అక్కడ అని. ఇక్కడ అందుకనే వీళ్ళ యొక్క ఇలవేల్పు అయినటువంటి, పాండవుల యొక్క ఇలవేల్పు అయినటువంటి ఆ దుర్గని వాళ్ళు పూజిస్తున్నారు అని చెప్తూ వైశంపాయనుడు యశోద గర్భసంభూతాం నారాయణ వరప్రియాం నందగోపకులే జాతాం మంగళ్యాం కులవర్ధినీం అని చెప్పి ప్రారంభిస్తాడు. అక్కడ ప్రారంభించి ఇక్కడి నుంచి ఇంకా ఆయన స్తోత్రం ప్రచక్రమే భూయో వివిధై స్తోత్ర సంభవై చక్కగా ఆవిడ్ని పూజించి వీళ్ళు పాండవులందరూ కూడా ఆవిడ్ని స్తోత్రం చేస్తున్నారు అని చెప్పి చెప్తాడు. చెప్పిన తర్వాత ఆమంత్ర దర్శనాకాంక్షి రాజాదేవీం సంహానుజ. అక్కడ అమ్మవారి దర్శనం పూజ చేశామని చెప్పినంటే పూజ చేసి వదిలేయడం కాదు, సాక్షాత్తు అక్కడ అమ్మవారు ప్రత్యక్షం చేసుకునేవాళ్ళు. అంత మంత్ర బలం, మంత్ర పటుత్వం, నమ్మకం కూడా ఉంటే సాక్షాత్తు అమ్మవారు ప్రత్యక్షం అవుతుంది అని చెప్పి మనకి తెలుస్తుంది. అలాంటి మహామహులు చాలామంది ఉన్నారు, అదే ఇక్కడ ప్రస్తావిస్తున్నారనమాట. ఇక్కడి నుంచి యుధిష్ఠిరుడు ఆవిడ్ని ప్రార్థిస్తున్నాడు అని. నమోస్తు వరదే కృష్ణే కుమారి బ్రహ్మచారిణి బాలార్క సదృశాకారే పూర్ణచంద్ర నిభాననే అని. అమ్మ కృష్ణ అంటే కృష్ణుడు అని, కృష్ణ అంటే అమ్మవారు సాక్షాత్తు నారాయణ. ఇలాగ మనకి శక్తిని, పరాశక్తిని చెప్తారు. అలాగ ప్రార్థిస్తూ ఎలా ఉందిట ఆవిడ, చతుర్భుజే చతుర్వక్త్రే పీనశ్రేణి పయోధరే మయూర పిచ్చవలయే కేయూరాంగద ధారిణి. 4 భుజాలు ఉన్నాయని చెప్తున్నారు. అంటే ముందర కనిపించిన రూపం అమ్మవారిది ఆ విధంగా. చతుర్వక్త్రే 4 ముఖాలు ఉన్నాయట. మయూర పిచ్చవలయే చక్కగా కృష్ణుడు ఎలాగైతే ఆ నెమలి పెంచాన్ని ధరిస్తాడో శిరస్సున, అదేవిధంగా అమ్మవారు కూడా ధరించి ఉందిట. కేయూరాంగదాలని ధరించి ఉందిట. భాసిదేవి యథాపద్మ నారాయణ పరిగ్రహ. ఎలా ఉంది అమ్మవారంటే అమ్మవారు సాక్షాత్తు లక్ష్మీదేవిలాగా ఉంది అక్కడ అని చెప్తున్నారు. ఇంకా స్వరూపం బ్రహ్మచర్యంచ గగనం విశదం గగనేశ్వరి. ఆ ఆకాశంలో కనిపించింది కంసుడికి. ఆ విధంగా బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తోంది. ఇక్కడి నుంచి కృష్ణచ్ఛవి సమాకృష్ణ. అమ్మవారు ఎలా ఉంది, కృష్ణచ్ఛవితో ఉందిట. అంటే కృష్ణుడు ఎలాగైతే చక్కగా నీలమేఘశ్యాముడే ఉంటాం, నలుపు కాదు అలా అని చెప్పి పూర్తి నలుపు కాదు, అప్పుడే కురవడానికి సిద్ధంగా ఉన్నటువంటి మేఘం ఎలాగైతే ఉంటుందో ఆ వర్ణంలో ఉందిట అమ్మవారు కూడా కృష్ణుడిలాగానే. సంకర్షణ సమానన. సంకర్షణ అంటే బలరాముడు. శరీరం మొత్తం ఛాయ అంతా కృష్ణుడి ఛాయతో ఉంది. మొహం చూస్తేనేమో బలరాముడి ముఖంతో, మనకు బలరాముడిని వర్ణించేటప్పుడు పచ్చటి పసిమి ఛాయతో ఉంటాడు బలరాముడిని అని చెప్పి భాగవతంలో వర్ణిస్తారు. అమ్మవారు ఈ విధంగా ఆయనకి ధర్మరాజు కనిపించిందిట. కృష్ణచ్ఛవి సమాకృష్ణ
సంకర్షణ సమానన, ఆననం అంటే ముఖం, సంకర్షణుడు బలదేవుడు ఎలాగైతే ఉన్నాడో అటువంటి ముఖంతో కనిపిస్తోంది అమ్మవారని. అలాగే చక్కటి బాహువులతోటి అలాగే పెద్ద ఎత్తైనటువంటి ధ్వజంతో, పాత్రీచ పంకజీ ఘంటి, పాత్రం ఉందిట, పంకజం పద్మం ఉందిట, ఘంట ఉందిట. అలాగే అమ్మవారు పాశం ధరించి ఉంది, ధనస్సు చక్కటి ధనస్సు, చక్రము, అక్కడ వివిధాని ఆయుధానిచ ఈ విధంగా అష్టభుజ అని చెప్పి మనకి కనిపిస్తుంది. ఇక్కడ కనిపించేది 6 ఆయుధాలనే మనకు చెప్తారు, కానీ వింధ్యాచలంలో వింధ్యైచైవ నగశ్రేష్ఠి అని చెప్పి ఇక్కడే చెప్తారు. ఈ అమ్మవారు ఎక్కడ ఉంటుంది అంటే వింధ్యాచలంలో ఉంటుంది అని. వింధ్యాచలంలో మనకి ఇప్పటికి కూడా అక్కడ దేవాలయం, అమ్మవారి యొక్క ఆలయం ఉంది అని చెప్పి అంటారు. అక్కడ అష్టభుజ దుర్గా ఉంది అని, మార్కండేయ మహర్షి అక్కడ పూజ చేస్తూ ఉంటారు ఇప్పటికి కూడా అని. అంటే మార్కండేయ మహర్షి ఆయన చిరంజీవి కదా, అక్కడ పూజ చేస్తూ ఉంటాడు అని చెప్పి చెప్తారనమాట. ఇక్కడ మనకి చెప్పేది 6 భుజాలని చెప్తారు, 6 ఆయుధాలని చెప్తారు, భుజాలని కాదు 6 ఆయుధాలని చెప్తారు. ఈ విధంగా అక్కడ అష్టభుజ ఎవరైతే ఉందో అష్టభుజ ఇక్కడ వేళకు కనిపించేటప్పుడు మొట్టమొదటిగా 4 భుజాలతో కనిపించింది, తర్వాత వచ్చేసరికి 6 భుజాలతో కనిపించింది. 6 భుజాలు కానీ 8 భుజాలు ఉన్నటువంటి ఆవిడ కనిపించింది అక్కడ అని. అంటే మహాభారతంలో మనకు చూసుకుంటే పూర్తిగా ఏది చెప్పరు, మన బుద్ధిని బాగా షార్ప్నెస్ చేయడానికి వ్యాసుల వారు కొన్ని దాచేస్తూ ఉంటారు. ప్రతిదీ అన్నీ అరటిపండు ఒలిచి నోట్లో పెడితే మింగడానికి సిద్ధంగా ఉంటే మన బుద్ధి ఎందుకు పనిచేస్తుంది ఇంకా. అందుకని ఇక్కడ మనం అలాగా అష్టభుజ సింహవాహిని అమ్మవారు అక్కడ వాళ్ళకి పాండవులకు కనిపించింది అని చెప్పి మనం తెలుసుకోవాలన్నమాట. అలాగే ముకుటేన విచిత్రేణ కేశబంధేన శోభిన, అమ్మవారు ముడి వేసుకుని ఉందిట, చక్కటి కిరీటం ధరించి ఉందిట. భుజంగా భోగనవాసేన శ్రోణ సూత్రేణ రాజిత, ఆవిడ ఎలా ఉంది అంటే సర్పాలతోటి ఉన్నదిట ఆవిడ భుజంగములన్నీ కూడా. ఆ భుజంగములు అంటే సర్పాలతోటి ఉందిట. శ్రోణి సూత్రం పైన కట్టుకునేటువంటి సూత్రం. అలాగే కౌమారం వ్రతమాస్థాయ త్రిదివం పావితం త్వయ, అమ్మ నువ్వు కౌమార వ్రతాన్ని ఆచరించి ఉన్నావు. ఎందుకు అని చెప్పినంటే ఈ 3 లోకాలని కూడా పవిత్రం చేయడానికి నువ్వు కౌమార వ్రతాన్ని ఆచరించి దుర్గమములు మా యొక్క కష్టాలు ఏవైతే ఉన్నాయో ఆ కష్టాలను తీర్చడానికి, కష్టాల రూపంలో ఉన్నటువంటి అసుర సంహారం చేయడానికి నువ్వు ఉన్నావమ్మా అని చెప్పి అక్కడ స్తోత్రం చేస్తున్నాడు ధర్మరాజు. అలాగే మా మీద దయ చూపించవలసింది, ప్రసన్నామే సురశ్రేష్ఠే దయాంకురు శివాభవ, నువ్వు శివ అంటే మంగళప్రదురాల, నువ్వు మాకు శుభాల్ని ఇవ్వమ్మా తల్లి, ప్రసన్నత చేకూర్చుమాయందు. అలాగే నువ్వే జయవి విజయవి సంగ్రామే చేయవ జయప్రద, సంగ్రామంలో జయాన్ని చేకూర్చేదానివి నువ్వే, మాకు ఇచ్చేదానివి నువ్వే. మమాపి విజయం దేహి వరదా త్వంచ సాంప్రతం, అమ్మ మాకు కూడా నువ్వు విజయాన్ని ఇవ్వవలసింది, సాంప్రతం ఇప్పుడే మాకు వరాన్ని ఇవ్వవలసింది అని చెప్తూ ఇక్కడ చెప్పాడనమాట. వింధ్యే చైవ నగశ్రేష్ఠే తవ స్థానం చ శాశ్వతం, నువ్వు ఎక్కడుంటావు అని చెప్పినంటే వింధ్య పర్వతాల్లో నువ్వు ఉంటావమ్మా శ్రేష్టంగా, నువ్వు నగశ్రేష్ఠే నగములలో పర్వతాల్లో శ్రేష్టమైన వింధ్య పర్వతంలో నువ్వు స్వస్వరూపంగా ఉంటావు అని చెప్పని. అలాగే కృతాని యాత్ర భూతేస్త్వం వరదా కామచారిణి, ఎవరైతే యాత్ర చేసేవాళ్ళు ఉంటారో బయటికి వెళ్ళేవాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ కూడా నువ్వు సాక్షాత్తు అమ్మవారు మనకి ఎదురుకుండా వచ్చి మనకు కనిపించదు, సహాయం చేయదు. కామచారిణి ఆవిడ ఏ రూపాలని ఎవళ్ళ రూపంలో ఏ రూపంలో మనకు అనుగ్రహిస్తుందో తెలియదు. ఒక పశుపక్షాది రూపాల్లో కావచ్చు, మనుషుల రూపంలో కావచ్చు, ఒక జడ పదార్థంలో కావచ్చు, అజడం కావచ్చు, ఏ రూపంలో అయినాగా అనుగ్రహించేటువంటి శక్తి కలది ఆ తల్లి. అలాగే నతేషాం దుర్లభం కించిత్ పుత్రతో ధనతో పివ, నీకు ఏది కూడా దుర్లభమైనటువంటి వస్తువు లేదమ్మా ఇవ్వడానికి అని చెప్పి దుర్గా తారేసే దుర్గే తత్వం దుర్గా స్మృతా జనై, దుర్గమముల నుండి కష్టాల నుండి నువ్వు తరింపజేస్తావు కాబట్టి దుర్గా అని నిన్ను అంటారమ్మా అని చెప్తున్నాడు ఇక్కడ ధర్మరాజు. అలాగే ఇక్కడ ఆయన ఒక్కడే కాదు కోరడం, మనందరి తరఫున కూడా ఆయనే కోరుతున్నారు అక్కడ. ఏమిటి? కాంతారేషు అవసన్నాన మగ్నానాంచ మహార్ణవే, పెద్ద గొప్ప అడవుల్లో ఉన్నప్పటికీ, లేదంటే సముద్రాల్లో చిక్కుకుపోయినప్పటికీ, లేదంటే దస్యుభిర్వా నిరుద్ధానం, దొంగలు దస్యు అంటే
దొంగలు మాత్రమే కాదు, అసుర లక్షణాలు ఉండే వాళ్ళందరూ కూడా దస్యువులే. రాక్షసర గుణాలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా మనకి శత్రువులు అని. దస్యు అంటే శత్రువు, దొంగలు ఇవన్నీ కూడా వాళ్ళందరినీ కూడా నువ్వు మాకు అడ్డు వెయ్యి, మా జోలికి రాకుండా చెయ్యి అని చెప్పి, ఏ స్మరంతి మహాదేవి నచ సీదంతి తే నరాహ, ఓ తల్లి నిన్ను ఎవరైతే స్మరిస్తారో వాళ్ళు ఎప్పుడూ కూడా నాశనం కారు అని చెప్పి ధర్మరాజు కోరడం, అక్కడి నుంచి అమ్మవారు ప్రత్యక్షమయ్యి తప్పకుండాను మిమ్మల్ని ఎవరిని కూడా గుర్తుపట్టరు అజ్ఞాతవాస కాలంలో, ఏ విఘ్నాలు లేకుండా. అజ్ఞాతవాసంలోకి వెళ్ళిన తర్వాత ఏ అనారోగ్యం వస్తే కష్టం, లేదంటే ఏ శత్రువు వచ్చి కనిపెడితే కష్టం, కానీ ఇవేవీ లేకుండా మిమ్మల్ని ఎవళ్ళు గుర్తుపట్టకుండా నేను చేస్తాను, మీకు అండగా నేను ఉంటాను అని చెప్పి నువ్వు ఈ స్తోత్రాన్ని నువ్వు చేసావు. ఈ స్తోత్రాన్ని ఎవరైతే చేశారో వాళ్ళకి ఏ కష్టాలు రావు. స్తోత్రాన్ని చేయడమే కాదు, నువ్వు ఎలాగైతే నన్ను స్మరించావో, అంటే కృష్ణచ్చవి సమాకృష్ణ సంకర్షణ సమానన, కృష్ణుడితో సమానమైనటువంటి వర్ణముతోటి ముఖము, బలరాముడి ముఖంతో ఉన్నటువంటి ఈ భుజాలతో ఉన్నటువంటి నన్ను ఎవరైతే స్మరిస్తారో వాళ్ళందరికీ కూడా ఎప్పుడు వారికి ఏం కావాలంటే అవి ఇస్తూ కష్టాల నుండి నేను కడతేరుస్తాను అని చెప్పి అమ్మవారు మనకి ఇలాగా అభయాన్ని ఇవ్వడం జరిగింది. కాబట్టి దుర్గా నవరాత్రులలో, శరన్నవరాత్రులలో ఈ స్తోత్రాన్ని, సులభమైనటువంటిది, 5 నిమిషాల కంటే ఎక్కువ పట్టదు మనకి ఈ స్తోత్రం చేయడానికి. ఈ స్తోత్రాన్ని చేస్తే అందరూ కూడా సుఖంగా సుఖశాంతులతో ఆయురారోగ్యాలతోటి మనకు కావలసినటువంటి అమ్మవారు మనకి ఏ చేయదలుచుకుందో వాట్ల ద్వారా మనం అందరూ కూడా సుఖాన్ని పొందాలి అని చెప్పి అమ్మవారిని ప్రార్థిస్తూ సర్వం శ్రీ మాతృచరణారవిందార్పణమస్తు.